హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. బయటకు వచ్చిన వైసీపీ 9వ జాబితా. మరి జాబితాల మీద జాబితాలు రిలీజ్ అవుతుంది. ఈ జాబితాలు ఏంటి అంటే పట్టుమని 10 మంది కూడా ఉండట్లా ఒక్కొక్క జాబితాలో. మరి ఈ రకంగా అయితే 175 మంది జాబితాను రిలీజ్ చేయాలి అంటే సుమారుగా 30-40 జాబితాలు రిలీజ్ చేస్తారేమో. ఇప్పటి వరకు 70-80 మంది వచ్చినాయి. ఇప్పుడు తాజాగా 9వ జాబితాలో 3 పేర్లు వచ్చినాయి. మొన్న 8వ జాబితాలో 2 పేర్లే వచ్చినాయి. మరి ఈ జాబితాలో వచ్చిన పేర్లన్నీ కూడా ఫైనలా అంటే అది డౌటే. ఈ విధంగా ఈ వైసీపీలోని జాబితాలు అయితే మాత్రం పెరుగుతున్నాయి. అభ్యర్థుల పరిస్థితి అయితే మాత్రం కన్ఫర్మేషన్ లేదు. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ చేసింది. మొత్తం మీద 99 మంది అభ్యర్థులను రిలీజ్ చేశారు సింగిల్ ఫేజ్లోనే. మరి అటువంటిది ఇంకేమైనా ఉంటే 1-6 మార్పులు చేర్పులు ఉంటాయి అన్నారు. కానీ వైసీపీకి అలా కాదు. ఇప్పుడు 9 జాబితాలు రిలీజ్ చేసిన పట్టుమని ఒక 70 మంది కూడా రాలా. మరి దానికి గల కారణం ఏంటో కానీ, మరి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు, పార్టీ విడిపోయి నేతలు వెళ్ళిపోతున్నారు అనే భయము, భావన, ఆందోళన ఇవన్నీ చెంది ఉన్నారా అనేది. సరే, ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ 3వ జాబితాలో కొన్ని ఆసక్తికరమైన పేర్లు ఉన్నాయి. వింటే షాక్ అయిపోతారు. ఇంతకీ ఎవరు అంటే మన రాజ్యసభ ఎంపీ నెంబర్ 2గా ఉన్నటువంటి, వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన దించబోతున్నారట. అది దేనికో తెలుసా? ఒక ఎంపీగా నెల్లూరు ఎంపీ స్థానానికి విజయసాయిరెడ్డి గారి పేరు అనౌన్స్ చేశారు. సో వేణుంబాగ విజయసాయిరెడ్డి గారు నెల్లూరు ఎంపీకి రేసులోకి వచ్చారు. సో ఆల్రెడీ ఇప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఎవరు ఉండబోతున్నారు? మొన్నటి వరకు కూడా తన స్నేహితుడు, సన్నిహితుడు, తోటి రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన తాజాగా వ్యతిరేకతతో, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో, అంటే తనకి పార్టీకి మధ్య ఎందుకు భేదాలు వచ్చినాయో కానీ ఆయన టీడీపీలో జాయిన్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారు. సో ఈరోజు జాయిన్ అవ్వబోతున్నారట. సో ఇదే సమయంలో ఇప్పుడు ఆయనకేమో ఇక్కడ పార్టీ కేటాయించింది. వైసీపీకి ఏమో విజయసాయిరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినేమో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయించాలనుకున్నారు. సో ఇప్పుడు డి అంటే డి అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ నెల్లూరు జిల్లా మొత్తం కూడా మంచి పేరున్న వ్యక్తి. విజయసాయిరెడ్డి గారేమో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు. సరే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను. కానీ ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఏ విధంగా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయనకి నెల్లూరు జిల్లాలో మాత్రం చాలా మంచి పట్టు ఉంది. అదేవిధంగా ఆర్థికపరమైన పరిస్థితులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని అంటున్నారు. అఫ్కోర్స్ విజయసాయిరెడ్డి గారు కూడా అదే విధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మేరకు వీరిద్దరిలో ఎవరి హవా సాగబోతుంది? సరే, ఇద్దరు పరిస్థితులు ఎలా ఉన్న పార్టీ హవా ఎలా ఉంటుంది అక్కడ? వైసీపీకి గతంలో ఉన్న హవా ఉందా? తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ పెరగలేదంటారా? లేదు వైసీపీకి గ్రాఫ్ డౌన్ అవ్వలేదంటారా? దానికి తగినట్టుగా స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా పార్టీ మారటం, అదేవిధంగా వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉండటం, ప్రజలకు కూడా అసంతృప్తి ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఎలా మారబోతుంది? ఇది చాలా కీలకం కాబోతుంది. ఇక తర్వాత రెండవ వ్యక్తి కర్నూలు జిల్లా, ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి, ఈ కర్నూలుకు సంబంధించి ఎండి ఇంతియాజ్, ఇతను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అట. సో ఈయనకి ఆ టికెట్ని కేటాయించారు. సరే, మరికి ఆ ఎండి ఇంతియాజ్ అనే ఆయన వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముండదు. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మంచి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్గానే పరిగణించవచ్చు. ఇక దాని తర్వాత 3వ వ్యక్తి మంగళగిరి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నుంచి కూడా ఈ మంగళగిరి స్థానం పైన వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుందో ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ అభ్యర్థిని మాత్రం పక్కాగా వీళ్ళే అని మాత్రం ఖరారు చేయలేకపోతున్నారు. అదేమిటి అంటే బీసీలకు ప్రాధాన్యత అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి, పదవికి రెండింటికి రాజీనామా చేశారు. దానికి గల కారణం తెలియదే ఉంది. మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ప్రకటించిన గంజి చిరంజీవి ఆయన వచ్చారనో ఏదో కానీ ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారనో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. సరే, చేసిన తర్వాత గంజి చిరంజీవి గారిని ఎట్లాగూ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అది జరిగిన ఒక 20 రోజులకో ఏమో కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మనసు మార్చుకొని లేదు తూచి జై షర్మిల కాదు జై జగన్ అన్నాడు. మళ్ళా అప్పుడు దాకానేమో జై జగన్ కాదు జై షర్మిల అన్నాడు. ఆయన ఏమి లేదు, వాట్సాప్లో డీపీలు మారుస్తూ ఉంటారు అనమాట. ఆయన డీపీ మార్చాడు అంటే పార్టీ మారినట్టే, అలా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉన్నంతకాలం షర్మిల గారు డీపీ పెట్టుకున్నారు. ఇక షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్ అయ్యారో ఈయన మళ్ళీ కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నారు.
మరలా ఏమైందో సడన్గా డీపీ మారిపోయింది. షర్మిల గారు డీపీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు డీపీ వచ్చింది. మళ్ళీ ఏమంటే జై జగన్ అన్నాడు. ఇదేంటి ఏం జరుగుతుంది అసలు? పూటకో పార్టీ రోజుకో మాట. ఇదా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మామూలుగా ప్రతిపక్ష పార్టీలో కరకట్ట కమలాసన్ అంటారు, మంగళగిరిలోనే మంగళగిరి మహర్షి అంటారు. ఏది వాస్తవమో ఏంటో అర్థం కావట్లా. ఇప్పుడు చూస్తేనేమో ఈ రెండు కాదు గజనీలాగా ఉన్నట్టుంది. కాసేపేమో జై జగన్ అంటారు, కాసేపేమో జై షర్మిల అంటారు, లేదు లేదంటారు. ఏంటిది? ఎవరు కనిపించేస్తున్నారు? ఎందుకు కనిపించేస్తున్నారు? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలకి నేను చాలా ముగ్ధుండి అయిపోయాను అంటున్నారు. మరి సంక్షేమ పథకాలు అనేది ఈ 20 రోజులను పెట్టారా? గత ఆయన వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది అదే కదా. మరి అప్పుడు తెరుచుకొని కళ్ళు ఈ 20 రోజుల్లో ఎందుకు తెచ్చుకుని ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పార్టీ సొంత గూటికి వచ్చారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఈలోపు వైసీపీ వాళ్ళు ఏమన్నారు? గంచిరంజీవి కాదు అది కాండ్రు కమల అని చెప్పేసి అన్నారు. మొత్తం ఒకటే సామాజిక వర్గం. గంచిరంజీవి కానీ, కాండ్రు కమల కానీ, మురుగుడు హనుమంతరావు కానీ, ఆయన ఆఫ్కోర్స్ ఎమ్మెల్సీ అనుకోండి, వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం. కాండ్రు కమల అన్నారు. అది కూడా దుగ్గిరాల్లో విజయసాయిరెడ్డి గారి సమక్షంలో చెరువు ప్రక్కన పెట్టుకొని అది చేసినప్పుడు ఇక్కడ రోడ్లు బాగాలేదని విజయసాయిరెడ్డి గారు అన్నారు. ఇదొక సంచలనం. సరే, ఆ సమయంలో కాండ్రు కమల క్యాండిడేట్ కాబోతున్నారు అన్నారు. సరే, ఏం జరగబోతుంది ఏంటి? అసలు మంగళగిరికి అభ్యర్థి ఎవరు? నారా లోకేష్ గారిని ఢీ కొట్టాలి అని చెప్పేసి వీళ్ళు అనేక రకాల వ్యూహాలు తప్పేం కాదు, వ్యూహాలు రచించుకోవాలి. కాకపోతే అసలు కేడర్ మరి కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మరి అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని అనుకోండి, రాజీనామా ఆమోదించలేదు. మరి గంట గారిది అంటే చేస్తారు కానీ. సో ఇప్పుడు మరి ఆయన అనుచరులు గంచిరంజీవి గారు సపోర్ట్ చేస్తారా చేయరా? మొన్నటిదాకా ఉప్పు నిప్పులాగా ఉన్నవాళ్ళు లేదు మేము అలే భలే అని చెప్పేసి కలిసిపోతారా? మరి దానికి తగినట్టుగా ఇప్పుడు మళ్ళీ కాండ్రు కమల అంటున్నారు. సో ఇప్పుడు ఎందుకు విచిత్రం ఏంటి అంటే, అభ్యర్థి ఎవరు అంటే మురుగుడు లావణ్య. ఎవరి మురుగుడు లావణ్య అంటే మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఆయన కోడలే. కాండ్రు కమల ఇప్పుడు అన్నాను కదా, ఆయన కూతురే. అంటే వీళ్ళిద్దరు వియ్యంకులే. సో ఇప్పుడు గంచిరంజీవి టికెట్ కేటాయించట్లేదు అని డిసైడ్ చేశారు. కాండ్రు కమలాకి ఇద్దామా అనుకున్నారు, ఆలోచించారు. ఇస్తే బ్యాడ్ అయిద్ది అనుకున్నారో ఏమో, ఆవిడకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మురుగుడు హనుమంతరావు గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంది. సో ఇప్పుడు రెండు కుటుంబాలు ఒకటే కదా, మధ్యలో ఏ ఇంటి నుంచి అయితే ఆడపడుచుగా ఉండి ఏ ఇంటి నుంచి అయితే కోడలుగా ఉందో ఈ పిల్లకి ఇస్తే ఏమైనా సెట్ రైట్ అవుద్ది అనుకున్నారేమో కానీ అనుకుంటున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ఆ మూడో అభ్యర్థిగా మంగళగిరికి చెందిన మురుగుడు లావణ్య పేరు డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఇది కూడా క్లారిటీ లేదు. మరలా ఎప్పుడు ఈ వీళ్ళలో ఎవరిని మారుతారో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ 9వ జాబితా ప్రకారంగా ఈ ముగ్గురు పేర్లు అయితే డిక్లేర్ చేసింది వైసీపీ. సో ఇప్పుడు ఏదైతే ఈ లావణ్యాన్ని తీసుకొచ్చారు కదా, దీనివల్ల లోకేష్ గారికి ఏమైనా చెక్ పెట్టగలుగుతారా అంటే 100కి 100% ఇంపాసిబుల్. ఇది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఎలక్షన్స్ అయిన తర్వాత మరలా మాట్లాడుకుందాం. సో మురుగుడు హనుమంతరావు గారి కోడలు కాండ్రు కమల గారి బిడ్డ అయినటువంటి మురుగుడు లావణ్య గారి ద్వారా లోకేష్ గారికి చెక్ పెట్టాలి అని అనుకుంటే అది జరగని పని. సో దీని వలన మరి వైసీపీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? 10వ జాబితా ఏంటి, 11వ జాబితా ఏంటి, ఇక ఎప్పటికప్పుడు ఎన్ని జాబితాలు వస్తాయి అనేది మనం ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత వీడియోలు చేస్తూనే ఉంటాం అనుకోండి. సో మొత్తం మీద 9వ జాబితా అనేది ముగ్గురు అభ్యర్థులతో ముచ్చటగా రిలీజ్ చేశారు. సో ఆ అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత షాక్ అయిన మాట వాస్తవమే అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మన ఆదాన్ ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.